ధరణి, ధరణి, ఒకసారి వెళ్ళరా. రాపిని కూర్చోండి. ధరణి, ఈ చీర చూడు ఎలా ఉంది. పర్వాలేదు. పర్వాలేదనేది వద్దన్నయ్య, సూపర్ అన్నదే తీసుకో. అలాగే. ధరణి, నువ్వు మొహాట పడకుండా నీకు నచ్చిందేదో తీసుకో. నాకు తెలీదా, నేను నా మనసుకి నచ్చితేనే ఓకే అంటాను. ఆదిత్య గారి కంటే ధరణి గారి సెలక్షనే బాగుంటుంది. అయితే నువ్వు సెలెక్ట్ చేయ ఆకాష్. అతనెవరు సెలెక్ట్ చేయడానికి? మంచో చెడో ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి, చెయ్యండి. వద్దులేండి, నాకు పెద్దగా సెలక్షన్ రాదు. తప్పించుకోవడం అంటే ఇదే. నిజంగా నాకు రాదు సార్. సర్లే వదిలేసే. ధరణి, అది ఎలా ఉంది? చాలా బాగుందండి. చూడు, మా అన్నయ్యకి సెలక్షనే రాదన్నా. ఎంత బాగుందో సారీ. నిజంగా చాలా చాలా బాగుందండి. వారిని నొప్పించకూడదని నేను నియమాలు తప్పు చేస్తున్నాను. నాకు ఈసారి నచ్చలేదు. అదేంటి ఇప్పుడే నచ్చిందన్నావు? ఏ మూడ్లో ఉన్నానో కానీ నాకు నచ్చలేదు. అయితే నీకు నచ్చిందేదో నువ్వే తీసుకో. నాకేవి పెద్దగా నచ్చటం లేదు. అయితే వేరే శారీస్ తెప్పించినా? ఇవాళ రేపు అందరి దగ్గర ఒకటే రకం ఉంటున్నాయి. అయినా అన్ని అప్డేటెడ్ ఫ్యాషన్ వే. ఎందుకు నచ్చట్లేదో నీకు కారణాలు వివరంగా చెప్పాలా? తనకి నచ్చలేదంది, నీకెందుకు లేక. ధరణి, పోనీ మనం షాపింగ్కి వెళ్దామమ్మా. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని. అవసరం లేదు, ఇందులోనే ఏదో ఒకటి తీసుకుంటాను. ఏం బాగుందా సారీ? ఏం టేస్టే తల్లి. దీనింత దరిద్రపు సెలక్షన్. నాకు ధరణి మీద చాలా అనుమానాలున్నాయి. నువ్వు కొత్త, ఇప్పుడు అనుమానం పడుతున్నావు. నాకెప్పటినుంచో ఎన్నో అనుమానాలున్నాయి. తనేదో దాస్తోంది. అంత దాపరికమే, పైన ఒకటి లోనొకటి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.